ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమ శివాయ. ముందుగా అందరికీ గురు పౌర్ణిమ శుభాకాంక్షలు. గురు పౌర్ణమి విశిష్టత: మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. అనేక అమృతవాక్కు సనాతన ధర్మశాస్త్రవాణి. తల్లిదండ్రులు తమ పిల్లల సంక్షేమం కోసం ఉన్నతమైన దిశగా ఎదగడానికి ఎంత కష్టపడతారో అదేవిధంగా తమ శిష్యులు అత్యున్నతంగా ఎదగడానికి గురుదేవులు అంతే శ్రద్ధ తీసుకుంటారు. కాబట్టి తల్లిదండ్రులంతా గొప్ప స్థానం గురువులది. యుగాలు కాలం మారిన వీరి స్థాయి చెక్కు చెదరదు. అయితే ఇక్కడ ముఖ్య విశేషం ఏమిటంటే, ఆధ్యాత్మిక అధ్యయనంలో వేదశాస్త్ర పురాణ ఇతిహాసాలు మొదలైన సంపదను మానవాళికి అందించిన వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. తత్వజ్ఞానం అత్యున్నతని అందించే ఆత్మ వేత్తల స్మరణ నిత్యం ప్రతిక్షణం చేసుకునే వారైనప్పటికీ గురు పౌర్ణమి రోజున ఉత్సాహంగా తమ శక్తి కొద్దీ జరుపుకునే మహోత్సవం గురు పౌర్ణమి. ధ్యానం సాధన. మనస్సుకు ప్రధానంగా రెండు పార్శ్వాలు ఉంటాయి. ఒకటి ఆలోచించడం లేదా సృజనాత్మకత, మరొకటి గమనించడం. కేవలం కళ్ళతో చూడడానికి మనస్సుతో గమనించడానికి చాలా తేడా ఉంది. ఉదాహరణకు, ఒకరి వైపు చూస్తున్నప్పుడు వారు గమనిస్తున్నారని ఎదుటివారి అనుకోవచ్చు, కానీ చూసేవారి మనస్సు మాత్రం తన ఊహాలోకంలో మరెక్కడో వివరిస్తూ ఉంటుంది. మనస్సుతో గమనించడం అనేది ఎవరికైనా సాధ్యమే. దానికి అద్భుతమైన శక్తి ఉంది. అందుకే ఈ ధ్యాన పద్ధతిలో దీనినే గమనించాలి. అనేక నిర్దిష్టమైన లక్ష్యం ఏది ఉండదు. ఫలానా మంత్రాన్ని జపించమనో, దేవుణ్ణి తలుచుకోమనో, ఒక రూపాన్ని లేదా ప్రదేశాన్ని ఊహించుకోమనో ఇందులో చెప్పబడదు. కేవలం కనుబొమ్మల మధ్య భ్రూమధ్యంలో దృష్టి నిలపాలని మాత్రమే సూచించడం జరుగుతుంది. కనుగుడ్లను అక్కడే స్థిరంగా ఉంచడం ద్వారా మనస్సు కూడా అక్కడికి చేరుకునేలా చేయవచ్చు. మనస్సును కేంద్రీకరించడంలో కనుగుడ్ల స్థిరత్వం చాలా సహాయపడుతుంది. అందుకే ధ్యానం చేసేటప్పుడు కనురెప్పలు కనుగుడ్లు కదలకుండా చూసుకోవాలని పదే పదే సూచించడం జరుగుతుంది. అవి పూర్తిగా స్థిరంగా ఉండాలి. నిజానికి ధ్యానంలో మొట్టమొదటి సాధించవలసింది దేహాన్ని నిశ్చలంగా ఉంచడం. ఒక భంగిమలో కదలకుండా ప్రశాంతంగా కూర్చోగలరని, ఆ తర్వాత అత్యంత కీలకమైన కనురెప్పలను కనుగుడ్లను స్థిరంగా ఉంచండి. ఆ తర్వాత ఏకాగ్రత సాధిస్తున్న కొద్దీ శ్వాస దానంతట అదే చాలా సహజంగా సాఫీగా సాగిపోతుంది. అలాగే శ్వాస ఆగిపోకూడదు, ప్రాణవాయువు అందకుండా చేసుకోకూడదు. అది చాలా ముఖ్యం. అదే సమయంలో ధ్యానం అంత శ్వాస పీల్చుకోవడం మీదే ఉంచకూడదు. మనస్సును నిశ్శబ్దం చేసే ప్రక్రియ అచ్చంగా కారు నడపడం లాంటిది. కారు నడిపేటప్పుడు బ్రేక్ ఎక్కడుందో చూసుకుంటూ బ్రేక్ వేయరు కదా. అలా చేస్తే ఈలోపు కారు వెళ్ళి ఏదైనా చెట్టుకో, ఎదురుగున్న వస్తున్న మరో వాహనానికో గుద్దుకుంటుంది. దృష్టి ఎప్పుడూ రోడ్డు మీదే ఉండాలి. సాధన ద్వారా స్టీరింగ్ పట్టుకోవడం, క్లచ్ నొక్కడం, బ్రేక్ వేయడం లాంటివి కాళ్ళు చేతులు అప్రమత్తంగానే చేసుకోపోతాయి, మెదడు సహకారంతో శరీరం. కాబట్టి ఇక్కడ అనుసరించే ధ్యాన పద్ధతి ఏమిటంటే కేవలం గమనించడం. ధ్యానానికి కూర్చున్న మరుక్షణం సాధకులు ప్రయత్నంగా అంతా మనస్సును ద్వారా గమనించడం మీదే ఉండాలి. కనుగుడ్లను కనురెప్పల స్థిరంగా ఉంచడంతో పాటు లోపల ఏం జరుగుతుందో కేవలం గమనిస్తూ ఉండాలి. అంటే ఏవైనా ఆలోచనలు వస్తే వాటిని పట్టించుకోకూడదు, వాటితో మమేకం అవ్వకూడదు. కేవలం ఒక సాక్షిలా మిగిలిపోవాలి. ప్రశాంతంగా ఉంటే అప్పుడు ఆ ఆలోచనలు వాతంతట అవే మాయమైపోతాయి. అలా కాకుండా ఆ ఆలోచనల్లో చిక్కుకుంటే అవి అక్కడ తిష్ట వేస్తాయి. ఆహా, నేను ఇక్కడే ఉన్నాను అన్నట్లుగా వదలకుండా వేధిస్తాయి. వాటిని విశ్లేషించడం మొదలు పెడితే సాధకులు ఒత్తిడికి గురై చిరాకు పడతారు. చివరికి ప్రశాంతతను ఏకాగ్రత కోల్పోతారు. ఇలా జరిగితే ఎన్ని సంవత్సరాలు గడిచినా ధ్యానం ముందుకు సాగదు. రోజు ధ్యానానికి కూర్చుంటున్నాం కదా, ఎందుకు ఇలాంటి మార్పు రావడం లేదు అని చాలామంది ఆశ్చర్యపోతూ ఉంటారు.
రోజు కూర్చున్నప్పటికీ ప్రతి క్షణం గమనిస్తున్నారా అన్నదే ఇక్కడ ముఖ్యం. కూర్చోవడం ఎంత ముఖ్యమో కూర్చున్న తర్వాత కేవలం గమనించడం కూడా అంతే ముఖ్యం. కళ్ళు మూసుకున్న తర్వాత ఎలాంటి ఆలోచన లేకుండా కేవలం సాక్షిభూతంగా ఉండగలిగితే మనసులో దేనికైనా జపించవద్దని, దేనిని ఊహించుకోవద్దని గురువులు చెబుతుంటారు. ఈ రహస్యాన్ని ఏ సాధకుడైనా అర్థం చేసుకోగలిగితే వారి మనస్సుకు సంబంధించిన అద్భుతాలు జరుగుతాయి. అందుకే ఈ పద్ధతిలో ఎలాంటి లక్ష్యాన్ని నిర్దేశించకుండా కేవలం గమనించమని మాత్రమే చెప్పబడుతుంది. అలా గమనిస్తూ ఉంటే క్రమంగా మనసు నిశ్శబ్దంగా మారుతుంది. మనసు ప్రశాంతంగా మారినప్పుడు లోపల ఉన్న అస్తిత్వపు ఎరుకను గుర్తించడం జరుగుతుంది. ఆ అనుభూతి వర్ణనాతీతం. అది ఉన్నట్లుంది అనిపిస్తుంది, లేనట్లుగానూ అనిపిస్తుంది. అది అక్కడే ఉంటుంది, కానీ దానిని ఎవరూ పట్టించుకోరు. ఇదిగో ఉనికి కనుక్కున్నాను అని ఒక ప్రయోగశాలలో పెట్టి చూపించలేము. అది అసాధ్యం. ఎందుకంటే అది అనంతమైనది. అప్పుడే అసలైన ధ్యానం, అసలైన తపస్సు మొదలవుతుంది. ఆ తర్వాతే ఏకాగ్రత అంతా అస్తిత్వపు ఎరుక మీదే నిలిచిపోతుంది. ఎందరో మహానుభావులు గురువులు బోధించిన నేను అంటే ఇది నేను ఎవరు, ఆ నేను గమనించు అని వారు చెప్పింది దీని గురించే. అలా నిరంతరం గమనిస్తూ ఉండాలి. చూడడం గమనించడం రెండు ఒకటి. అదే పరిశీలన శక్తి. అలా గమనిస్తూ ఉన్నప్పుడు మనస్సు ఆ అనంత చైతన్యంలో లీనమైపోతుంది. సాధనను ఎలాగో కొనసాగిస్తే అంతిమంగా ఆత్మ సాక్షాత్కారం సిద్ధిస్తుంది. అందుకే ఈ ధ్యాన పద్ధతిలో అంత అత్యున్నతమైనది. ఎందరో గొప్ప గొప్ప గురువులు బోధించిన పద్ధతులు ఏ మాత్రము భిన్నమైనది కాదు. ఆ నేను ఎక్కడి నుంచి ఉద్భవిస్తుందో కేవలం గమనిస్తూ ఉండడమే ఈ సాధన పరమార్థం. విన్నారుగా ధ్యానం అంటే ఏమిటి? ఇవన్నీ కూడా గురుదేవులు మనకు చాలామందే చెప్పున్నారు. పురాతనం నుంచి కూడా మహర్షులు, ఋషులు, తపస్సులు వీళ్ళందరూ కూడా ధ్యాన మార్గం నుంచి భగవంతుని చేరిన వాళ్ళే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సర్వేజన సుఖినో భవంతు.